నమస్కారం శ్రీహర్ గారు, నమస్కారం. ఎట్లా ఆస్వాదిస్తున్నారు ఇంతటి ఘన విజయాన్ని? మనం చూస్తున్నాం స్క్రీన్ పైన చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు కూడా ఈ విజయాన్ని ఆస్వాదిస్తున్నటువంటి పరిస్థితి. వారు స్వీట్ తిని సంబరం కేక్ కట్ చేశారు. సో నారా లోకేష్ తమ తల్లికి కేక్ తినిపిస్తున్నటువంటి దృశ్యాలు కావచ్చు. కుటుంబ సభ్యులందరూ కూడా ఆ పార్టీ కుటుంబంతో కూడా కలిసి జరుపుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకులు అందరూ కూడా చేరుకున్నారు, కుటుంబ సభ్యులు చేరుకున్నారు. అందరూ కూడా ఒక పండుగ వాతావరణంలో ప్రస్తుతం దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇది ఒక చరిత్రలో ఇప్పటి వరకు తెలుగు రాజకీయాల్లో ఏ నాయకుడు అందుకోలేనటువంటి ఒక విజయాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అందుకోబోతున్నారు. 4వ సారి ముఖ్యమంత్రి కాబోతున్నారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఒక ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా, ఒక రాజకీయవేత్తగా ఇన్ని పదవులు ఇంతటి కాలం పాటు సుదీర్ఘంగా కొనసాగినటువంటి వారు కూడా లేరనే చెప్పొచ్చు. ఆయనకు మరొక అరుదైనటువంటి అవకాశం లభించింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయనకు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో పట్టం కట్టారు. ఈ రాష్ట్రాన్ని చక్కబెట్టేటువంటి బాధ్యత కావచ్చు, ఒకటి కూటమి కావచ్చు, తెలుగుదేశం పార్టీ అధినేతగా ఆయన లీడ్ చేసినటువంటి వారికి అప్పజెప్పినటువంటి పరిస్థితి. ప్రస్తుతం వాటిని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఎందుకంటే ఒక అద్భుతమైన విజయం. సో మొత్తం కూడా 175 స్థానాల్లో 163 స్థానాల్లో కూటమి విజయం సాధించింది అంటే మనం చూసాం. సో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో తమకు ఎదురైనటువంటి ఒక అవమానకరమైనటువంటి పరిణామంలో ఒక శపథం చేశారు. మళ్ళీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగు పెడతామని చెప్పి ఆ తరుణం వచ్చింది. ఖచ్చితంగా ఆయన శపథం చేసిన విధంగానే ఒక విజయాన్ని అందుకున్నారు. తిరిగి ముఖ్యమంత్రిగానే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నటువంటి పరిస్థితుల్లో కుటుంబ సభ్యులందరూ కూడా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంటున్నటువంటి దృశ్యాలు కూడా మనం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. సో వారు సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి